ఒకే రోజు అన్ని ఎవరైనా చేసేస్తారా ఇలాగా? ఈ విజన్ బోర్డ్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ప్రెగ్నెన్సీలో అంటే ఉన్నట్టుండి ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకు ఏడుస్తామో కూడా తెలియదు. ప్రతి ఒక్కళ్ళు మన బేబీ టాలెంటెడ్గా ఉండాలి. హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ వ్లాగ్. ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారంటే అస్సలు మిస్ అవ్వకండి. మన ప్రీవియస్ వ్లాగ్లో నేను అటెండ్ అయిన వెబినార్స్ గురించి చెప్పాను కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అఫోర్డబుల్ రేంజ్లో ఉండే వెబినార్స్. ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి. ఎందుకంటే త్రూఅవుట్ మన ప్రెగ్నెన్సీలో హెల్ప్ఫుల్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ ఆ వెబినార్స్లో ఉంటాయి. సో మనం ఏమాత్రం పే చేయకుండా కూడా మనం ఆ నాలెడ్జ్ని తీసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఆ వీడియోని హైలీ రికమెండ్ చేస్తాను. చూడకపోతే ఒకసారి ఫస్ట్ ఆ వీడియో చూశాక మళ్ళీ ఈ వీడియో చూడండి. ఇంకా ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకు మన బేబీకి ఫస్ట్ క్లాస్ రూమ్ ఏదైనా ఉంది అంటే అది మదర్ ఊమ్. అంటే మన బేబీ కడుపులోనే చాలా విషయాలు నేర్చుకుంటారు అంటారు. అరౌండ్ 85% ఆఫ్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అమ్మ కడుపులో ఉన్నప్పుడే జరుగుతుంది. కాబట్టి మన బేబీకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, వాళ్ళు ఎలాంటి హ్యూమన్ బీయింగ్ లాగా ఉండాలనుకుంటున్నాము, టాలెంట్ వైజ్ కావచ్చు, హెల్త్ వైజ్, ఓవరాల్గా మన బేబీ ఎలా ఉండాలనుకుంటున్నాము, ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఒక విజన్ బోర్డ్ లాగా ప్రిపేర్ చేసుకొని డైలీ మనం దాన్ని చూస్తున్నప్పుడు వచ్చే పాజిటివ్ ఫీలింగ్ వల్ల మన బేబీకి కలిగే బెనిఫిట్స్ గురించి, ఆ విజన్ బోర్డ్ ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని స్టెప్ బై స్టెప్ దానివల్ల బెనిఫిట్స్ ఇవన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే మొన్న న్యూ ఇయర్ షార్ట్స్ షేర్ చేసినప్పుడు నేను ప్రిపేర్ చేసిన వాల్నట్ డేట్స్ చాక్లెట్ కేక్ రెసిపీ కూడా అడిగారు కదా. ఫస్ట్ అయితే ఆ రెసిపీ షేర్ చేస్తా, ఆ తర్వాత ఈ టాపిక్ గురించి కంటిన్యూ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డేట్స్ వాల్నట్ చాక్లెట్ కేక్ చేయడానికి నేను ఒక 1 కప్ సాఫ్ట్ డేట్స్ని ఇలా సీడ్స్ తీసుకున్నా. ఇవి దగ్గర 17 డేట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి బాగా వేడిగున్న ఒక 1 కప్ పాలు వేసుకోవాలి. వేసేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా మిల్క్లోనే సోక్ చేయడానికి వదిలేయాలి. మూత పెట్టేసి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా సోక్ చేసిన ఈ డేట్స్ అలాగే మిల్క్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. డేట్స్ ప్యూరీ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక బౌల్లో 2 ఎగ్స్, రూమ్ టెంపరేచర్లో ఉన్న 2 ఎగ్స్ తీసుకోవాలి. వీటిని బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేస్తే అంత ఫ్లఫీగా అయితే వస్తుంది మన కేక్ అయితే. ఒరే, నేను నీ అంత చిన్న పాప అనుకుంటున్నావురా, అన్నిటికీ నీకెట్లా వచ్చమ్మా అని అడుగుతావు. ఎంత ఉన్నా నేను? అవును. అందుకు సరే, అప్ప పెద్దగా ఉంటాను, నేను చిన్నగా ఉంటాను. అయితే నేను ఇవేవి చేయకూడదా? ఎవరు చేయాలి మరి ఇవన్నీ? వద్దు చాలు, ఇచ్చేసి. ఒక 1/4 కప్ నేను నెయ్యి వేసుకుంటున్నాను. కావాలంటే మెల్టెడ్ బటర్ వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్ బాగుంటుంది. ఆరోగ్యమా? ఒక 1 టీ స్పూన్ అంతా వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ డేట్స్ ప్యూరింగ్ కూడా వేసేసుకోవాలి. నీ హ్యాపీ బర్త్డేకి ఇంకా టైం ఉంది, వాళ్ళ న్యూ ఇయర్ అంతే. దీనికి కూడా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఈ డేట్స్ స్వీట్నెస్ సరిపోతుంది. ఒకవేళ డేట్స్ వాడడం లేదు అనుకునే వాళ్ళు ఒక 3/4 కప్ ఆర్గానిక్ జాగరీ పౌడర్ వేయచ్చు, లేదంటే బ్రౌన్ షుగర్ కానీ, లేదా వైట్ షుగర్ వాడే వాళ్ళు అయితే వైట్ షుగర్ కూడా వేసుకోవచ్చు. డేట్స్ వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. దీన్నంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్ మల్టీగ్రెయిన్ వీట్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇది ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్. కావాలంటే నార్మల్ హోల్ వీట్ కూడా వేసుకోవచ్చు. అలాగే
ఆ చాక్లెట్ ఫ్లేవర్ కోసం ఒక 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఈ కోకో పౌడర్ ఆప్షనల్, కావాలంటే వేయొచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు. బట్ వేయడం వల్ల సేమ్ ఆ చాక్లెట్ కేక్ తిన్న టేస్ట్ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇవన్నీ కూడా జెంటిల్గా బాగా మిక్స్ చేసుకోవాలి. మరి ఓవర్ మిక్స్ చేయకూడదు. ఒకే డైరెక్షన్లో లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి. మనం ఓవర్గా మిక్స్ చేసామంటే కేక్ హార్డ్ అయిపోతుంది. మర్చిపోయాను వేయడం, చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. కేక్ ఇంకా కలపాలి బాగా, లంప్స్ ఏమీ లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. నేను ఇవాళ ఎయిర్ ఫ్రైయర్లో బేక్ చేద్దాం అనుకుంటున్నాను. మామూలుగా ఎప్పుడు ఓవెన్లోనే చేస్తాను, బట్ ఇవాళ చూద్దామనేసి ఎయిర్ ఫ్రైయర్లో బేక్ చేస్తున్నా. దీనికోసము 160 డిగ్రీ సెల్సియస్ దగ్గర 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇవ్వు నాన్న, సిజర్స్తో ఆడకూడదు. సరేమా. నాకు లాస్ట్ ఒక 4-5 డేస్గా కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. విపరీతమైన బ్యాక్ పెయిన్, లెగ్ క్రాంప్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు సైనస్, మోస్ట్లీ ప్రెగ్నెన్సీ హార్మోన్ వల్ల ఏమో సైనస్ హెడేక్ కూడా విపరీతంగా ఉంది. 2 మంత్స్ బ్యాక్ కూడా వచ్చిండే సైనస్ హెడేక్. ఇక్కడంతా ముఖం బాగా స్వెల్ అయినట్టుగా అనిపిస్తుంది, పార్ట్ అంతా చాలా పెయిన్గా ఉంటుంది. ఈ టైంలో మనం పెయిన్ కిల్లర్స్ కానీ వేరే మెడికేషన్స్ ఏవి తీసుకోలేము. స్టీమ్ తీసుకోవచ్చు లేదా హాట్ ప్యాక్, బేసిక్ పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, అంతే తప్పితే ఇంకేమి తీసుకోలేము కదా. ఏది ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇలా ఏమైనా అకేషన్స్ వచ్చినప్పుడు అవి మిస్ చేసుకోకూడదు అనేసి సింపుల్గా ఏదో కేక్ కట్ చేద్దాం. మామూలుగా మా ఇంట్లో బర్త్డేస్కి అట్లా తక్కువే కేక్ కట్ చేయడం ఇవన్నీ కూడా. తీసుకోపో, ఎందుకు చేద్దామని ఓపిక్గా చేస్తున్నాను కొంచెం. ఇలా ఈ కేక్ మోల్డ్లో అయితే అడుగున బటర్ పేపర్ వేసేసి కొద్దిగా నెయ్యి అప్లై చేసా, అడుగంటకుండా ఉంటుంది. ఒకవేళ బటర్ పేపర్ లేదు అంటే నెయ్యి అప్లై చేసి కొంచెం గోధుమ పిండిని డస్టింగ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, కొద్దిగా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఒకవేళ థిక్గా అయిందంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు మీరు, కానీ మరీ వాటరీగా అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను కొన్ని చాప్డ్ వాల్నట్స్ వేస్తున్నాను. టోటల్గా 1/2 కప్ వాల్నట్స్ అయితే తీసుకున్నాను. అందులో కొన్ని టాపింగ్స్ కోసం పెట్టుకొని మిగిలిండేవి ఇలా వేసేసి ఒక్కసారి అంతా మిక్స్ చేసేసుకొని అంతా ఈ మోల్డ్లోకి వేసుకోవాలి. ఈ కేక్ మోల్డ్లో కూడా 3/4 అంతే వేయాలి, ఎందుకంటే అది మనకు బేక్ అయ్యే కొద్దీ రైజ్ అవుతుంది కదా. మరి పొంగిపోకుండా ఉండాలంటే కరెక్ట్ 3/4 కన్సిస్టెన్సీకి వచ్చేలా వేసుకోవాలి. దీన్నంతా బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోయి ఈవెన్గా బేక్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా ఈ చాప్ చేసిన వాల్నట్స్ని వేసేసుకుంటున్నాను. అలాగే కొన్ని చాకో చిప్స్ వేస్తున్నాను. నా దగ్గర మిల్క్ అండ్ చాక్లెట్ 2 చాకో చిప్స్ ఉన్నాయి, మిక్స్డ్ ఇది. సో ఇవి వేస్తున్నాను. పిల్లలు ఇష్టంగా తింటారు కదా చాకో చిప్స్ అంటే. సో ఇలా మనం టిన్లోకి 3/4 వేసేసుకొని ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో బేక్ చేయాలి. పడతావు, వెనక్కి వెళ్ళి, వేడిగా ఉంది ఇది. ఇప్పుడు 160 డిగ్రీ సెల్సియస్ దగ్గర 25 to 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. నేను ఫస్ట్ 25 మినిట్స్ పెడుతున్నాను. ఇంకా ప్రాపర్గా బేక్ అవ్వలేదంటే ఇంకో 5 మినిట్స్ మళ్ళీ బేక్ చేస్తాను. ఒరే, ఒకే రోజు అన్నీ ఎవరన్నా చేసేస్తారా ఇలాగా? ఇరా, ఏం వెతుకుతున్నావు? ఇదంతా రాసావే, ఏమి చెప్పేది? ఏమిది? నీ ప్లానరా? న్యూ ఇయర్ ప్లానరా నీకు? ఇది మా దాని ప్లానర్ అంట ఇది.
రాత్రి 12 అయినా ఈ బుక్స్ని అయితే అస్సలు వదిలిపెట్టదు, రాస్తూనే ఉండాలి, కలరింగ్ చేస్తూనే ఉండాలి. అన్నీ ఒకే రోజే అయిపోగొట్టాలంటుంది కలరింగ్. ఇట్లా చేసి నువ్వేనా ఇదా నువ్వు ఇప్పుడు చేసింది? ఇదేమిది? అది నీ ప్లానరేనా? సరే డ్రెస్ మార్చుకోరా. ఎగ్జాక్ట్గా 25 మినిట్స్ అయితే బేక్ చేశాను. పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. మనకు ఇది బేక్ అయిందా లేదా అని టూత్ పిక్ గుచ్చితే తెలుస్తుంది. ఏ మాత్రం అతుక్కోకుండా వచ్చేసిందంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇంతే, హెల్దీ డేట్స్ వాల్నట్ చాక్లెట్ కేక్ అయితే రెడీ. నేను అది తీసుకుని ఇక్కడ పెట్టుకొని తినకాలి. దానికి ఒక డౌట్ వచ్చింది, అమ్మ న్యూ ఇయర్ అంటే ఎవరి బర్త్డే అమ్మ, ఎందుకు కేక్ చేస్తున్నావు అనేసి. ఏం చెప్పేది, న్యూ ఇయర్ అంటే ఎవరి బర్త్డే అంటే ఎవరిదైనా బర్త్డే ఉంటేనే కేక్ కట్ చేస్తామనేది వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. ఎవరి బర్త్డే నాన్న? న్యూ ఇయర్ బర్త్డే. సరే వెళ్దాం. బేబీ విజన్ బోర్డ్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి పేరెంట్స్ కూడా తమకు పుట్టబోయే బేబీ గురించి మన బేబీ ఇలా ఉండాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉండాలని ఎన్నో కలలు కంటూ ఉంటాం కదా. సో ఇది సింపుల్గా ఏం లేదు, ఇది ఒక విజువల్ రిమైండర్ లాంటిది. అంటే మన బేబీ ఎలాంటి హ్యూమన్ బీయింగ్లా పెరగాలనుకుంటున్నాము, తను పుట్టిన తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నామని జస్ట్ మనకు గుర్తుకు తెచ్చే ఒక రిమైండర్ లాంటిది ఈ విజన్ బోర్డ్ అనేది. అసలు ఈ విజన్ బోర్డ్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ప్రెగ్నెన్సీలో అంటే, ఒక మదర్ ఏం ఆలోచిస్తారు, ఎలా ఫీల్ అవుతారు, ఎలాంటి థాట్స్తో ఉంటారు, అలాగే ఎలాంటి ఎమోషన్స్తో ఉంటారు, ఇవన్నీ కూడా మన బేబీకి డీప్గా కనెక్ట్ అవుతాయి అనమాట. మనం పాజిటివ్గా ఉంటే మన బేబీ కూడా పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారు. మనం ఎప్పుడు బాధపడుతూ ఏడుస్తూ నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్నామంటే పుట్టిన తర్వాత బేబీ అంతే క్రాంకీగా ఉంటారు, అంతే ఇదిగా మాట వినరు, ఎక్కువ ఇబ్బంది పెడతారు. మీరు అబ్జర్వ్ చేస్తే, అంటే ఎవరికైనా చూసింటే మీకే అర్థమవుతుంది. సో మదర్ ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉన్నారో డైరెక్ట్గా బేబీకి ఇంపాక్ట్ అవుతుంది, మన బేబీ కూడా అలాగే ఉంటారు. అందుకే మనకు ఈ విజన్ బోర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, బిడ్డ యొక్క గుణగణాలు అనేది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే డిసైడ్ అవుతుంది. అంటే గర్భ సంస్కారం ద్వారా మన బిడ్డకు మన బిడ్డ ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, గుడ్ ఆర్ బ్యాడ్ ఏవైనా సరే ఎలా తీసుకోవాలి అనే ఎబిలిటీస్ అన్నీ కూడా మనం వూమ్లో ఉన్నప్పుడే బేబీకి నేర్పించవచ్చు అనేసి, ఇదే గర్భ సంస్కారం అనేసి. ఇవన్నీ కూడా వెబినార్స్లో చాలా క్లియర్గా చెప్తారు. ఎందుకంటే బయట మనకు యూట్యూబ్స్లో అంత ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ విజన్ బోర్డ్ గురించి కూడా నాకు తెలిసి వీడియోస్ అయితే లేవు. నేను ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఆర్యజనని వెబినార్ అలాగే గర్భ సంస్కార్ గురు వెబినార్స్లో అటెండ్ అవ్వడం వల్ల వచ్చిందే. సో దాంట్లో కొంచెం పార్ట్ నాకు బాగా యూజ్ అయింది, మీతో షేర్ చేస్తున్నాను అంతే. సైంటిఫిక్గా తీసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ మన మైండ్ సెట్ని, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తే, స్పిరిచువల్లీ తీసుకున్నట్లయితే మన ఇంటెన్షన్స్, సంకల్పం అంటారు కదా, మన సంకల్పము, మన ఇంటెన్షన్స్, మన థాట్స్ ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ని అయితే క్రియేట్ చేస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే మదర్ ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ అవాయిడ్ అవుతాయి. ఈ టైంలో మనకు హార్మోన్ చేంజెస్ వల్ల మనకే కంట్రోల్ లేకోకుండా ఒకసారి ఎమోషనల్ ఫీల్ అవుతాం, చాలా లోగా ఫీల్ అవుతుంటాం, ఉన్నట్టుండి ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకు ఏడుస్తామో కూడా తెలియదు. పక్కన వాళ్ళు వచ్చి ఎందుకు ఏడుస్తున్నాం అంటే మన దగ్గర ఒక వ్యాలిడ్ రీజన్ ఉండదు ఎందుకు ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం అనేసి, బికాజ్ హార్మోనల్ చేంజెస్ వల్ల. సో అలా వచ్చే ఏ స్ట్రెస్ అయినా సరే దాన్ని అవాయిడ్ చేయడానికి, అలాగే ఈ టైంలో చాలా భయాలు కూడా వస్తుంటాయి. ఇంకా డెలివరీ దగ్గరకు వస్తూ మనకు చాలా భయాలు కూడా వస్తుంటాయి, అవన్నీ కూడా దూరం అవుతాయి. మనకు ఒక పాజిటివ్ కామ్ ఎన్వైరన్మెంట్ అయితే క్రియేట్ అవుతుంది మనం పాజిటివ్గా ఉన్నప్పుడు. ఇలా మనం ఉన్నామంటే మన కడుపులో బేబీ కూడా హెల్దీగా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ ఈ విజన్ బోర్డ్ని మనం క్రియేట్ చేసుకోవాలంటే మనకు ఏమేమి కావాలి అంటే, దీనికి పెద్ద పెద్ద ఐటమ్స్ అవసరమే లేదు. మన ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గానే విజన్ బోర్డ్ చేసుకోవచ్చు. జస్ట్ చాలా మెథడ్స్లో కూడా చేసుకోవచ్చు. మనకు సింపుల్గా అంటే చార్ట్ షీట్స్ వస్తాయి కదా, వైట్ కలర్ కానీ ఎల్లో కలర్ మన చాయిస్, కానీ వైట్ ఆర్ ఎల్లో అయితే మంచి బ్రైట్గా ఉంటాయి. మనం పిక్చర్స్ కానీ లేదంటే లెటర్స్ రాసినప్పుడు బాగా కనిపిస్తాయి. సో ఆ చార్ట్లో మన బేబీకి ఎలాంటి క్వాలిటీస్ కావాలనుకుంటున్నామో దాని తాలూకు ఇమేజెస్ ఇదర్ పింట్రెస్ట్లో కానీ లేకపోతే గూగుల్లో కూడా మనకు ఆ ఇమేజెస్ వస్తాయి. సో ఆ ఇమేజెస్ అన్నీ కూడా మనం ప్రింట్అవుట్ తీసుకొచ్చేసి
కొన్ని కీవర్డ్స్ అనమాట. హెల్త్కి అయితే హెల్దీ బేబీ అనేసి, టాలెంటెడ్ కానీ, లేదంటే కామ్గా ఉండాలి, మంచిగా బోల్డ్గా ఉండాలి, ఎక్స్ట్రోవర్ట్ అవ్వాలి, బాగా మాట్లాడాలి, ఇలా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ షార్ట్గా స్కెచ్ పెన్స్తో రాయొచ్చు. మనం అది పేస్ట్ చేసి పిక్చర్స్ని పేస్ట్ చేసి ఇలా విజన్ బోర్డ్ క్రియేట్ చేయొచ్చు. నేను కొన్ని రెఫరల్ ఇమేజెస్ని కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను, సో మీకు రెఫరెన్స్ లాగా కూడా ఉంటుంది, హెల్ప్ అవుతుంది మీరు ఓన్గా విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు. అలా ఒక మెథడ్ అనమాట. సెకండ్ థింగ్, మాకు ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకోవడం కుదరదు అనేవాళ్ళు ఇంకా సింపుల్ స్కెచ్ పెన్స్ కానీ లేకపోతే మార్కర్స్ వస్తాయి కదా మనకి, అవి కానీ తీసుకొని మనకు ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ క్వాలిటీస్ కావాలనుకుంటున్నామో డిఫరెంట్ కలర్స్ తోటి మనమే రాసామంటే ఆ క్వాలిటీస్ని చిన్న చిన్న అఫర్మేషన్స్ లాగా, చిన్న వర్డ్స్ లాగా రాసి మనము విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఇంకొకటి ఎలా అంటే నోట్బుక్. ఈ బుక్ గురించి నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను, ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇందులో మన కాలం ఉంటుంది, డియర్ బేబీ అనేసి కాలం ఉంటుంది, మన బేబీకి లెటర్ రాస్తున్నట్టు. ఆ కాలం అక్కడ వచ్చేసి మనము మన బేబీకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో ఈ బుక్లో ఒక విజన్ బోర్డ్ లాగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇదొక మెథడ్. నెక్స్ట్ వచ్చేసి ఫోన్లో నేను ఇందులోనూ రాసుకున్నాను, నా దగ్గర ఫోన్లో కూడా కావాల్సిన ఇమేజెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని చిన్న అఫర్మేషన్స్ అన్నీ కూడా టైప్ చేసి ఏ ఎడిటింగ్ యాప్లో అయినా, ఇన్షాట్లో కానీ క్యాన్వా యాప్లో అయినా కానీ మనము కొలాజ్ లాగా చేసుకొని వాల్ పేపర్ పెట్టుకోవచ్చు. సో ఇలా ఇన్ని విధాలుగా మనము విజన్ బోర్డ్ అయితే చేసుకోవచ్చు. ఫోన్లో నేను ఎందుకు పెట్టుకున్నానంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏదో రకంగా ఫోన్ని చూస్తూనే ఉంటాం లేచిన దగ్గర నుంచి కదా. సో అది వాల్ పేపర్లో ఉందంటే చూసిన ప్రతిసారి మనకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఎక్కువసార్లు చూసే ఆప్షన్ ఉండేది ఫోన్లో కాబట్టి నేను ఫోన్ వాల్ పేపర్ లాగా కూడా విజన్ బోర్డ్ని క్రియేట్ చేసుకున్నాను. అది మన చాయిస్. సో ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్, ఈ విజన్ బోర్డ్లో ఏమేమి మనం రాసుకోవాలి, లేదంటే ఎలా దీంట్లో ఏమేమి కేటగిరీస్ ఉంటాయి అంటే, మెయిన్గా మన బేబీకి మనం ఫస్ట్ బేబీ అనుకోగానే ప్రతి పేరెంట్ అనుకునేది కూడా హెల్త్ కదా. మేమేమనుకుంటామంటే బేబీ హెల్తీగా ఉండాలి, మంచి డైజెషన్ ఉండాలి, ప్రాపర్ స్లీప్, మంచి స్లీప్ రొటీన్ ఉండాలి, సో హ్యాపీ అండ్ యాక్టివ్గా ఉండాలి, ఈ క్యారెక్టరిస్టిక్స్ మేము అనుకుంటాం. సో దీనికి ఇలా మనం హ్యాపీ బేబీ అలాగైనా సింగిల్ వర్డ్స్ అయినా రాసుకోవచ్చు, లేదా ఒక హెల్తీ బేబీ ఫోటో ఇమేజ్ ఏదైనా పేస్ట్ చేసి కింద అఫర్మేషన్ అని రాయొచ్చు, మై బేబీ ఈజ్ హెల్దీ, స్ట్రాంగ్ అండ్ ప్రొటెక్టెడ్. ఇలా మన చాయిస్, అది ఏదైనా రాయొచ్చు. నేను ఇది రాశాను నా విజన్ బోర్డ్లో కాబట్టి ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది హెల్త్ కేటగిరీకి వచ్చినట్లయితే ఏవి మిస్ అవ్వకూడదని నేను నా బుక్లో రాసుకున్న ప్రతిదీ మీతో అయితే షేర్ చేస్తున్నా. సో సెకండ్ కేటగిరీ వచ్చేసి మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఎమోషనల్ క్వాలిటీస్. ఇందులో మెయిన్గా ఏమంటే కామ్గా ఉండాలి మన బేబీకి. సో కామ్ మైండ్ సెట్ ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, ఎమోషనల్లీ ఇంటెలిజెంట్గా ఉండాలి, కైండ్నెస్ అండ్ గ్రాటిట్యూడ్ రెండు ఉండాలి, ఏ దానికైనా కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించేలాగా ఉండాలి. ఇలాంటి క్వాలిటీస్ మా బేబీలో కావాలనుకుంటున్నాం. దీనికి ఇలా ఇవే కీవర్డ్స్ అని రాసుకోవచ్చు, లేదంటే ఒక పాజిటివ్ అఫర్మేషన్ లాగైనా రాయొచ్చు. మై బేబీ ఈజ్ ఎమోషనలీ స్ట్రాంగ్, కామ్ అండ్ లవింగ్. ఇది నేను రాసుకున్న అఫర్మేషన్ అయితే. సో మనకు కావాల్సిన క్వాలిటీస్ మనం ఎగ్జాంపుల్ చాట్ జీపీటీలో చెప్పినా కూడా మంచి వైబ్రేషన్ ఉన్న పాజిటివ్ అఫర్మేషన్స్ని చాట్ జీపీటీనే ఇస్తుంది మనకు, కాబట్టి యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఇంటెలిజెన్స్ అండ్ లెర్నింగ్. సో ప్రతి ఒక్కళ్ళు మన బేబీ టాలెంటెడ్గా ఉండాలి ఇవన్నీ అనుకుంటాం కదా. ఈ విజన్ బోర్డ్లో ఏమేమి కీవర్డ్స్ రాసుకోవచ్చు అంటే క్యూరియాసిటీ, మన బేబీలో ప్రతిదీ నేర్చుకోవాలన్న క్యూరియాసిటీ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, అలాగే గుడ్ మెమొరీ ఉండాలి, లవ్ ఫర్ లెర్నింగ్, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్. మెయిన్ ఇవి క్వాలిటీస్ కదా, మన బేబీలో ఇవి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అన్నీ నేర్చుకుంటారనేసి. దీనికి నేను అఫర్మేషన్ ఏం రాసుకున్నానంటే మై బేబీ లవ్స్ లెర్నింగ్ అండ్ గ్రోస్ విత్ క్యూరియాసిటీ. సో అది చూసినప్పుడల్లా నేను అది చదువుతుంటాను, అది మా బేబీ కూడా వింటూ ఉంటారు. అలా ఇది ఇంటెలిజెన్స్ గురించి అయితే. ఇంకా నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసి స్పిరిచువల్ అండ్ వాల్యూ బేస్డ్. ఇది వచ్చేసి ఏమంటే మనకు కొంతమంది దేవుళ్ళని చూస్తే వాళ్ళ క్యారెక్టర్స్ మనకు బాగా నచ్చుతాయి, అలాంటి క్యారెక్టర్స్ మన బేబీలో ఉండాలనుకుంటాం. ఎగ్జాంపుల్కి నాకు జరిగిందే చెప్తాను. మా నేను ధన్వికి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వినాయకుడి గురించి స్టోరీస్ కావచ్చు, ఆయన వీడియోస్ కానీ చాలా ఎక్కువగా చూశాను. ఎందుకంటే ఆయన ఇంటెలిజెన్స్ నాకు అంత ఇన్స్పైరింగ్గా ఉన్నింది. ఏదైనా సరే చాలా క్విక్గా నేర్చుకుంటారు, మంచి మెమరీ పవర్ ఉన్నింది. నాకు పుట్టబోయే బేబీ కూడా ఇలాగే ఉండాలనుకున్నాను. మీరు నమ్మరు, ఇప్పటికీ మా ధన్వికి తనకు వినాయకుడు అంటే అంత పిచ్చి. ఎందుకంటే నేను అన్నిసార్లు వినాయకుడి గురించి తన కడుపులో ఉన్నప్పుడు చెప్పాను. ఇప్పటికీ తనకు వినాయకుడు అంటే అంత ఇష్టం అండ్ ప్రతిదీ చాలా క్విక్గా నేర్చుకుంటుంది. నేను ఒక్కసారి చెప్పానంటే తను యాజ్ ఇట్ ఈజ్ అలాగే మెమరీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే గుర్తుపెట్టుకుంటుంది. ఏదైనా సరే వన్స్ నేర్పిస్తే బాగా క్విక్గా నేర్చుకుంటుంది. అలా
మనకు కొంతమంది దేవుళ్ళది అనుకుంటాం కదా, సో వినాయకుడు అలా మెమరీకి. ఆంజనేయ స్వామికి వచ్చినట్లయితే ఆయన ధైర్యం, ఆయన స్ట్రెంగ్త్, కరేజ్. అలాగే శివుడికి వచ్చినట్లయితే ఆయన కామ్నెస్, ఆయన విజ్డమ్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి వచ్చినట్లయితే ఆయన కరేజ్, ఆయన లీడర్షిప్ నచ్చుతుంది, ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. అలా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి. సో మనకి ఎవరు అన్నట్టుగా. ఇంకా నాకు పర్సనల్ అడిగితే కృష్ణుడు ఎందుకు అంతగా నాకు ఇన్స్పైరింగ్గా ఉంటారంటే ఆయన మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇంకా ఆయనకు తెలియని అంటే ఆయన దగ్గర లేని ఆన్సర్ అంటూ ఉండదు. ప్రతి క్వశ్చన్కి ఆయన దగ్గర ఆన్సర్ ఉంటుంది. అంత నాలెడ్జబుల్ ఆయన. ఇంకా ఆయన మాట్లాడుతున్నారంటే అవతల వాళ్ళు వినాలి, అంత ఇదిగా, అంత ఏమంటారు వాక్చాతుర్యం అంటారు కదా, అంత బాగా మాట్లాడతారు. సో ఆ క్వాలిటీస్ నా బేబీలో ఉండాలనుకుంటాను. సో అది కృష్ణుడిది. ఇవన్నీ మనం ఇప్పుడు నాకు కృష్ణుడి ఇష్టం, కృష్ణుడి ఫోటో ఒకటి, సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఒకటి, శివుడి ఫోటో, చిన్నవి ఎక్కువ పెద్దవి కూడా అవసరం, చిన్నవి కట్ చేసి వాళ్ళ క్వాలిటీస్ కింద రాసుకున్నామంటే, అది చూస్తున్నామంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా బుద్ధుడి గురించి, అలాగే నాకు పర్సనలీ సద్గురు అంటే చాలా ఇష్టం. నేను ఆయన ఫాలోవర్ని, చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన అంత నాలెడ్జ్ని షేర్ చేస్తారు. ఆయన క్లారిటీ, ఆయన అవేర్నెస్ నాకు నచ్చుతుంది. సో అలాంటి క్వాలిటీస్ మా బేబీలో ఉండాలనుకుంటాం. అలా మీకు ఎవరు నచ్చుతారో వాళ్ళ క్వాలిటీస్ని కూడా మనం నోట్ డౌన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఫీచర్స్. చాలామంది ఇవన్నీ పక్కన పెట్టేసి మెయిన్గా బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ అమ్మలాగా ఉన్నారు, లేదా నాన్నలాగా ఉన్నారు, చూడడానికి అమ్మలాగా ఉన్నారు, లేదా ఇంకెవరెవరో పోలికలతోటో బిడ్డలు అంటూ ఉంటారు కదా. మనము కడుపులో ఉన్నప్పటి నుంచే మన బేబీ చూడడానికి ఇలా ఉండాలి అని మనం అనుకుంటే జరుగుతాయి. అవి జరిగిండే ప్రూవ్ అయిన స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. నేను జెస్సీ నాయుడు గారి వ్లాగ్స్ అంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో జెస్సీ నాయుడు గారి వ్లాగ్స్ రెగ్యులర్గా చూసేదాన్ని. ఆవిడ పాడ్కాస్ట్లన్నీ కూడా వినేదాన్ని నేను. ఇప్పుడు ఒక వీడియోలో చెప్పినట్టు గుర్తు, తను కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ బేబీ లెఫ్ట్ హ్యాండ్లో రాయాలి అని అనుకున్నారంట. పుట్టిన బేబీ లెఫ్ట్ హ్యాండ్తో రాస్తారని చెప్పారు. అలా ఆవిడది ఒక స్టోరీ అయితే ఇంకా అలాంటి స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. కొంతమంది డింపుల్ కావాలి, 2 డింపుల్స్ కావాలి అనుకుంటే 2 డింపుల్స్ వచ్చిన వాళ్ళు, హెయిర్ థిక్గా ఉండాలి, బ్లాక్గా ఉండాలనుకోవడము, ఐస్ బ్రైట్గా ఉండాలని, పెద్దగా ఉండాలి, చిన్నగా ఉండాలి, ఇలా చిన్న ఫీచర్స్ అయినా కూడా కడుపులో ఉన్నప్పటి నుంచే అనుకొని ఆ ఫీచర్స్ బేబీకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా సక్సెస్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. సో అది కూడా మనం విజన్ బోర్డ్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బేబీ టాలెంట్ అండ్ ఇంట్రెస్ట్ గురించి. ఇప్పుడు కొంతమందికి పాటలు పాడడం ఇష్టం, డ్యాన్స్ చేయడం ఇష్టం ఉంటుంది, స్పోర్ట్స్లో ఇష్టం ఉంటుంది. సో నాకు పుట్టబోయే బేబీ ఇలా ఉండాలి, ఇది అవ్వాలి, ఇలా అవ్వాలని ఎన్నో కళలు ఉంటాయి కదా, అది కూడా విజన్ బోర్డ్లో రాయొచ్చు. ఎప్పుడే కానీ విజన్ బోర్డ్ చేస్తున్నామంటే ఓన్లీ మదర్ రోలే కాదు, ఇక్కడ ఫాదర్ రోల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇద్దరు రోల్ కూడా ఈక్వల్గానే ఉంటుంది. ఎందుకంటే పుట్టబోయే బేబీ యొక్క జీన్స్ కావచ్చు, జెనెటికల్ కానీ వాళ్ళ ఆలోచించే విధానం కానీ ఇద్దరి పేరెంట్స్ నుంచే బేబీకి వస్తాయి. కాబట్టి బేబీ విజన్ బోర్డ్ చేసేటప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా కూర్చొని ఇద్దరు డిస్కస్ చేసుకొని నాకు ఇద్దరికి బేబీకి ఎలాంటి క్వాలిటీస్ కావాలో అవన్నీ ఫస్ట్ ఒక బుక్, పెన్ను, పేపర్ తీసుకొని లిస్ట్ అవుట్ చేసుకొని ఫైనల్గా ఒక లిస్ట్ లాగా ప్రిపేర్ చేసి తర్వాత విజన్ బోర్డ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ పుట్టబోయే బేబీ కూడా ఇద్దరు పేరెంట్స్ని ఈక్వల్గానే చూస్తారు. సో ఎందుకంటే ఆ డిస్కషన్ అంతా కూడా బేబీ మన కడుపులోంచి వింటూ ఉంటారు. అండ్ ఆ విజన్ బోర్డ్ ఓన్లీ మదర్ ఒకటే కాదు, ఫాదర్ కూడా చూస్తూ ఉంటారు. చూసినప్పుడు ఆ ఫాదర్ కూడా ఫీల్ అవుతారు అండ్ బేబీతో కూడా మాట్లాడతారు. కాబట్టి కనెక్షన్ అనేది కడుపులో నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఇద్దరు కలిసి చేయాల్సింది విజన్ బోర్డ్ అనేది. మా ఆయనకు పర్సనలీ క్రికెట్ అంటే చాలా ఇష్టము. సచిన్ తర్వాత రోహిత్ శర్మ పెద్ద ఫ్యాన్. ఒకవేళ నెక్స్ట్ బాబు కానీ పుడితే మంచి క్రికెటర్ని చేయాలని ఆయనకు ఆశ. బేబీ జెండర్ అనేది మన చేతిలో లేదు, అలాగని ఆశపడ్డంలో తప్పేం లేదు కదా. సో గర్ల్ బేబీ పుడితే క్లాసికల్ డాన్సర్ అవ్వాలని నాకు పర్సనలీ సింగర్ అండ్ క్లాసికల్ డాన్సర్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తోంది ఆల్రెడీ. సో అలా నేను నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఆ టైంలోనే అనుకున్నా దానిలో ఇంట్రెస్ట్ చూపిస్తుంది. వెరీ హ్యాపీ. ఒక ఏజ్ వచ్చిన తర్వాత దానికి అకార్డింగ్గా తననైతే క్లాసెస్లో జాయిన్ చేయడం ఇవన్నీ చేస్తాం. అలా మా ఆయన ఒకవేళ బాబు పుడితే క్రికెటర్ అవ్వాలి, అది కూడా సచిన్ని ఆయన రోల్ మోడల్గా పెట్టుకున్నారు. సో సచిన్ ఫోటో ఒకటి మా విజన్ బోర్డ్లో ఉంటుంది. అలాగా మీరు మీ బేబీ ఏం అవ్వాలనుకుంటున్నారు అనేది కూడా మీరు విజన్ బోర్డ్లో రాసుకోవచ్చు. ఇంకా కొంతమంది పిల్లలు బాగా మాట్లాడాలి అనుకుంటారంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, సోషల్ యాంగ్జైటీ ఉండకూడదు, స్టేజ్ ఫియర్ ఉండకూడదు, ఎవరితోనూ మాట్లాడడానికి భయపడకూడదు, ఇలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా రాసుకోవచ్చు. నా విషయంలో జరిగిందే మీతో షేర్ చేసుకుంటాను.
ధన్వికి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లిటరలీ నాకు ఈ విజన్ బోర్డ్ గురించి అస్సలు నాలెడ్జ్ లేదు. గర్భ సంస్కార్ గురించి నాకు ఐడియా ఉంది, ఎందుకంటే అప్పుడు వెబినార్స్ అటెండ్ అయినా. బట్ విజన్ బోర్డ్ గురించి అప్పటికి నాలెడ్జ్ లేదు. కాకపోతే డైలీ నేను వాక్ చేస్తున్నప్పుడు నా కడుపు మీద చేయి పెట్టుకొని నేను ఒక్కటే తనకు చెప్తునింది, నేను కొంచెం ఇంట్రోవర్ట్ని, అంటే మా ఆయన అంత ఎక్స్ట్రోవర్ట్ని కాదు, కలిస్తే బాగా మాట్లాడతాను, బట్ నాకై నేను వాలంటీర్గా వెళ్ళి మాట్లాడే టైప్ నేను కాదు. సో కొద్దిగా జంకు బిడియం నా దగ్గర ఉంది. మా బేబీకి నేను కడుపులో ఉన్నప్పుడు చెప్తుంది ఒకటే, నువ్వు అమ్మలాగా భయపడకూడదు, దేనికి ఎవరున్నా సరే ధైర్యంగా మాట్లాడగలగాలి. సెకండ్ థింగ్, నేను అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ ఆలోచిస్తుంటా. అంటే నేను ఇది మాట్లాడితే వాళ్ళు ఏం ఫీల్ అవుతారో, ఒకవేళ నో చెప్తే ఏమన్నా ఫీల్ అవుతారా, బాధపడతారా, సో వాళ్ళు ఏమనుకుంటారో అని నేనే ఎక్కువ ఫీల్ అయిపోయి నాలో నేనే చాలా స్ట్రెస్ తీసుకునేదాన్ని. సో నాలో క్వాలిటీ నాకు నచ్చలేదు. సో ఆ క్వాలిటీ నా బేబీకి రావాలని నేను అనుకోవడం లేదు. కాబట్టి నీకు ఈ క్వాలిటీ వద్దు నాన్న, నువ్వు ధైర్యంగా ఉండాలి, నీకు ఏదనిపిస్తే ధైర్యంగా చెప్పాలి, రాంగ్ అయితే రాంగ్, రైట్ అయితే రైట్, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి నీలో, మంచి ఎక్స్ట్రోవర్ట్లా ఉండాలి. వాళ్ళ నాన్న దగ్గర నాకు నచ్చిన క్వాలిటీని అంటే మాట్లాడడం, ఆయన మాట్లాడుతున్నారంటే అవతల వాళ్ళు వింటారు, అంత ఇది కమ్యూనికేట్ చేస్తారు ఆయన. సో ఆ క్వాలిటీ నాకు బేబీకి రావాలనుకున్నాను. యాజ్ ఇట్ ఈస్ మా ధన్వికి వచ్చింది. ఇప్పుడు మా ఆయన అంటారు నాకు ప్రోగా ఉంది ధన్వి అనేసి. ఇన్ఫ్యాక్ట్ ధన్వి వల్ల నాకు ఈ అపార్ట్మెంట్లో చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. సో అంత బాగా తను కమ్యూనికేట్ చేయగలుగుతోంది, పిల్లలు వింటారు కడుపులో నుంచే. అదొక ఎగ్జాంపుల్. అయితే నాకు రాయడం అంటే విపరీతమైన ఇష్టము. మా ధన్వికి ఇప్పుడు పేపర్ కనిపించిందంటే చాలు, ఇంకా తను ఆపలేం, అంత ఇష్టంగా రాస్తూనే ఉంటుంది, టైంతో కూడా సంబంధం లేదు. సో మనకున్న క్వాలిటీస్, మనకున్న ఇష్టాలు అవన్నీ కూడా పిల్లలకు వస్తాయని దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను, నా దగ్గర ఒక టాయ్ ఉంది, మీకు ఇంతకుముందు ఓల్డ్ వ్లాగ్స్లో చూపించున్నాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకున్న టాయ్, బేబీ టాయ్ ఒకటి. ఆ బేబీ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నారో నాకు పుట్టబోయే బేబీ ఇలాగే ఉండాలి, మంచి థిక్ హెయిర్తో పుట్టాలి అనేసి నేను విజువలైజ్ చేసుకున్న ప్రతిసారి అనుకున్నాను. మా ధన్వి పుట్టిన తర్వాత నేను ఫస్ట్ టైం నాకు డెలివరీ తర్వాత నాకు మెలకు వచ్చి చూసినప్పుడు ఆ టాయ్ ఎలా ఉందో మా ధన్వి అలాగే ఉంది. ఆ టాయ్కి హెయిర్ లేదు, మా ధన్వికి హెయిర్ ఉంది. సో నేను ఏవైతే అనుకున్నానో ఫీచర్స్ అవన్నీ ధన్విలో యాజ్ ఇట్ ఈజ్ అలాగే కనిపించాయి. ఆ బొమ్మకి నిజంగా ప్రాణం వస్తే ఎలా ఉంటుంది అలాగే ఉంది. కాబట్టి మనం అనుకునిండే జరుగుతాయి. ఫస్ట్ అది మనం నమ్మాలి. విజన్ బోర్డ్ ఏదో చేసేసామంటే అయిపోదు, మెకానికల్గా చేస్తే ఏది అవ్వదు. 100% మనం నమ్మాలి, దాన్ని ఫీల్ అవ్వాలి, ఎమోషనలీ మనం కనెక్ట్ అయి చేస్తే ఖచ్చితంగా అది జరుగుతుంది. సో ఇది విజన్ బోర్డ్ గురించి. అయితే దీనికి ఇలా నేను చెప్పినట్టుగా చార్ట్ కానీ తీసుకొని ఇమేజెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని, కలర్ఫుల్ ఇమేజెస్ ప్రింట్అవుట్ తీసుకొని చేయొచ్చు. మనకు ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ స్టిక్కర్స్ కూడా వస్తున్నాయి. అఫోర్డ్ చేయగలము అంటే మనకు ఆన్లైన్లో చాలా స్టిక్కర్స్ దొరుకుతాయి, అవైనా చేయొచ్చు. లేదంటే మనమే కలర్ఫుల్ స్కెచ్ పెన్స్తో కానీ మార్కర్స్తో ఇంట్లో చేయొచ్చు. బోర్డ్ అంతా ప్రిపేర్ చేసాము. అలా ప్రిపేర్ చేసి దాన్ని పక్కన పెట్టామంటే దానివల్ల 0% యూజ్, మాత్రం యూజ్ ఉండదు. దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలంటే మనం డైలీ ఎక్కువసేపు ఎక్కడ తిరుగుతామో అలాంటి చోట ఆ విజన్ బోర్డ్ని మనము పేస్ట్ చేసుకోవాలి. మెయిన్ థింగ్, మార్నింగ్ లేవగానే ఒక్క 2 minutes కూర్చొని ఆ విజన్ బోర్డ్ వంక నవ్వుతూ చూడాలి, ఫీల్ అవ్వాలి. ఇప్పుడు అందులో ఏమేమైతే రాసామో ప్రతి ఒక్కటి ఆల్రెడీ మన బేబీలో ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకోవాలి. లైక్ మన బేబీ హెల్దీగా ఉన్నారంటే హెల్దీగా, పీస్ఫుల్ స్లీప్ అని రాసుకొని ఉంటాం కదా. సో బేబీ టైం టు టైం పడుకుంటున్నారు, నైట్ టైమ్స్ ఎక్కువ క్రాంకీ చేయడం లేదు, హెల్దీగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, మంచిగా అందరితో మాట్లాడుతున్నట్టు, ఇలా ఏ క్యారెక్టరిస్టిక్స్ అనుకున్నామో అవన్నీ కూడా మనం ఇమాజిన్ చేసుకోవాలి. అప్పుడే మన ఆ ఎమోషన్స్ అన్ని బేబీకి వెళ్తాయి. నెక్స్ట్ మనం అవి చూసి ఫీల్ అవుతున్నప్పుడు కడుపు మీద చేయి పెట్టుకొని మన బేబీతో మనం మాట్లాడాలి. దీన్నే గర్భ సంవాద్ అంటారు. మనం మన బేబీతో ఎంత బాగా మాట్లాడతామో, ఎంత బాగా కమ్యూనికేట్ చేస్తామో మన బేబీ అంత బాగా వింటారు. వాళ్ళకు 5th month నుంచే బయట సౌండ్స్ అన్ని వినిపిస్తాయి అంటారు కదా, కానీ మదర్ వాయిస్ అంతకు ముందు నుంచే బేబీకి వినిపిస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా మనం మన బేబీతో హ్యాపీగా మాట్లాడొచ్చు. వాళ్ళన్నీ వింటారు. వినడం ఇంకా స్టార్ట్ కాకముందు నుంచి కూడా మన ఎమోషన్స్ వాళ్ళకైతే రీచ్ అవుతాయి. ఈ గర్భ సంవాద్ గురించి నేను డీటెయిల్గా ఇంకొక వీడియోలో కూడా షేర్ చేస్తాను. మనం మార్నింగ్ టు నైట్ వరకు బేబీతో ఎలా కనెక్ట్ అవ్వచ్చు, ఎలా మాట్లాడొచ్చు, ఏమేమి మాట్లాడొచ్చు, ఇవన్నీ కూడా చెప్తాను. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి బేబీకి అండ్ మనకిద్దరికి. అండ్ అఫర్మేషన్స్ రాసింటాం కదా, అవన్నీ సాఫ్ట్గా ఒకసారి మనం అఫర్మేషన్స్ అన్ని కూడా చదివితే మనకు కూడా ఉన్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోయి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ చేయడానికి హార్డ్లీ 1 to 2 minutes సరిపోతుంది అంతే. రోజులో మనకు ఆ 1 to 2 minutes కూడా దొరకదంటే ఇంకా దానికి నేను చెప్పలేనేమి. సో ఇలా
మార్నింగ్ లేచిన తర్వాత చార్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఇలా. ఒకవేళ మనం నోట్బుక్లో కానీ ఫోన్లో రాసామంటే మనకు టైం దొరికినప్పుడల్లా నోట్బుక్ చూడొచ్చు. ఇంకా ఫోన్ అయితే ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది కాబట్టి అస్తమానం చూస్తూనే ఉండొచ్చు. దాని బెనిఫిట్స్ అంత బాగా ఉంటాయి. నెక్స్ట్ థింగ్, పడుకోబోయే ముందు ఇంపార్టెంట్. మార్నింగ్ లేచినప్పుడు అండ్ పడుకోబోయే ముందు ఇవి రెండు చాలా క్రూషియల్ పీరియడ్స్. ఎందుకంటే డే స్టార్ట్ ఎలా చేస్తామో డే ఎండ్ కూడా అంతే పాజిటివ్గా చేస్తేనే మన బేబీ చాలా హ్యాపీగా అండ్ హెల్దీగా ఉంటారు. అండ్ ఈ విజన్ బోర్డ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఇలాగే చేయాలి, ఇదే విధంగా చేయాలని అలాంటి రూల్స్ ఏమీ లేవు. చేస్తుండే మనము చేయబోతుండేది మన బేబీ కోసం కాబట్టి మన చాయిస్, మనకి ఎలా నచ్చుతుందో అలా మనం సింపుల్గా మనం చేసుకోవచ్చు. దానికి ఎలాంటి వ్యాలిడేషన్ కానీ లేకపోతే ఇలా ఉంది అలా ఉందని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ పర్ఫెక్షన్ కన్నా ముఖ్యం మన ఎమోషన్స్, మన థాట్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ మనం నమ్మి చేయాలి, ఇది జరుగుతుంది, జరిగింది ఆల్రెడీ అన్నట్టుగా నమ్మి చేయాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను, మనం ఎంత ఏమనుకున్నా కూడా బేబీ క్యారెక్టర్స్, క్వాలిటీస్ ఇవన్నీ కూడా జీన్స్ పైన డిపెండ్ అవుతాయి. అండ్ గాడ్స్ గిఫ్ట్, ఆ దేవుడు మనకు మన బేబీ రూపంలో ఎలా ఇవ్వాలనుకున్నారో అలాగే వస్తుంది. కాకపోతే దీనివల్ల ఏమంటే త్రూఅవుట్ ఈ ప్రెగ్నెన్సీ యాజ్ అ మదర్గా మనము స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు, యాంగ్జైటీ లేకుండా ఉంటాము, చాలా పీస్ఫుల్ అండ్ కామ్ మైండ్ సెట్తో ఉంటాం, కాన్ఫిడెంట్గా ఉంటాము. సో ఇలా మనం ఉన్నామంటే మన బేబీకి బై ప్రోడక్ట్స్గా రిమైనింగ్ మంచి మంచి క్వాలిటీస్ అన్నీ మన బేబీకి వచ్చేస్తాయి. మనం ఇంక ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఏది వచ్చినా మనం యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ మనకు ఉండాలి. నేను ఇది రాసుకున్నా, నేను ఆ బేబీకి ఇలా రాలేదని మళ్ళీ అఫెండ్ చేసేలాంటి మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. సో దీనివల్ల మనం ఈ మూమెంట్కి బెనిఫిట్ అవుతున్నామా, దానికి మనం గ్రాటిట్యూడ్గా థ్యాంక్ఫుల్గా ఉండాలి, అంతే. అదొకటే నేను మీకు చెప్పేది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన బేబీకి కావాల్సింది ఏమంటే ఒక కామ్ మదర్, లవింగ్ ఎన్వైర్న్మెంట్ అండ్ అ పీస్ఫుల్ ఊంబ్. ఇది ఉంటే చాలు, మన బేబీ చాలా హెల్దీగా హ్యాపీగా ఉంటారు, మంచి హెల్దీ బేబీ మనకు పుడతారు. ఇవన్నీ చేయడం ఎందుకు అంటే ఎక్స్టర్నల్గా వచ్చే స్ట్రెస్ నుంచి మనం ఎస్కేప్ అవ్వడానికి అంతే. మొన్న ఒకరు అడిగారు, ఈ టైంలో మనకు చాలా స్ట్రెస్ ఉంటుంది కదా, మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేసి. ఇవన్నీ వన్ ఆఫ్ ద పార్ట్. ఈ విజన్ బోర్డ్ కావచ్చు, అఫర్మేషన్స్ కానీ, యోగా కానీ, సింగింగ్, డాన్సింగ్, స్టోరీ, బుక్ రీడింగ్, ఇవన్నీ కూడా మనకు నచ్చిన పనులు మనం చేస్తున్నామంటే మనం హ్యాపీగా ఉంటాం. దీని నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. అవి నెక్స్ట్ ఒక వ్లాగ్లో సపరేట్గా కూడా షేర్ చేస్తాను. నేను నా రొటీన్ అంటే నా డేలో ఏవేవైతే ఇంప్లిమెంట్ చేస్తున్నానో అవన్నీ కూడా షేర్ చేస్తాను. సో అవి కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యింది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మీతో షేర్ చేశాను. ఎందుకంటే ఇది నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఆల్రెడీ నాకున్న నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ తోటి కొన్ని హెల్ప్ఫుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేశాను. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే ఈ వీడియో వాళ్ళతో తప్పకుండా షేర్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.